క్షీరాభిషేకాంచి కరిసే ఉమాశంకరాభ్యాన క్షీరాభిషేకాంచి కరిసే అందరూ గడపోయింది మన తలా కొద్ది పోస్తే శివుడి నెత్తిన నీళ్లు పోస్తే మన నెత్తిన పాలు పోస్తాడు, మనం పాలు పోస్తే ఆయన మన నెత్తిన ఇంకా అమృతం పోస్తాడు ఆయన అలాంటి వాడు. ఓం హర ఓం శ్రీ ఆప్యాయ సమేత హర హర ఓం మహేరణాయ శక్తిశయా వశం వదామైరసః తస్య భజాయతే అనః ఉషా తిరి ఉమాధం తస్మార్ ఓం భవలింగాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః. స్వామి తిరుగు, బాగా తిరుగు స్వామి, ఇటు తిరుగు, మా తిట్టు నువ్వు అట్ట పోతే అట్ట. ఓం నమ శివాయ. ఓం ఏకవల్పం శివార్పణం దిశాకైర్వ బిల్వపత్రే క్షత్రై కోవలేశ్వరైః తవ పూజ్యం కరిష్యే. వద్దు హిరణ్యవాత్రమదో అపూర్ణం దదాతి మదవ్యోసాని దేకదా బ్రహ్మణవారదేక దేవిమానైస్యాతిః మహాదేవత విద్మహే తత్పురుషాయ విద్మహే మహాదేవం తన్హారుద్ర ప్రచోదయ అదుమా శంకరాభ్య ధీరాజనం దర్శయామి నమ సంభవే చ. ఓం నమః. పదకవిత పితామహుడు తాళపాక అన్నమాచార్యులు జన్మించిన ఈ తాళపాక గ్రామంలో స్థానిక గ్రామస్తులతో కలిసి ఈ మధ్యకాలంలో ఈఓ గారిని కలవడం జరిగింది. తాళపాక అభివృద్ధి చేయాలని చెప్పి దాంట్లో భాగంగానే మొన్న ఇంజనీర్లు వచ్చి రోడ్డు విషయం చూసిపోయారు. నిన్న స్థానిక గ్రామస్తులందరూ కలిసి ఈ తాళపాక చెరువును శుభ్రపరిచారు. ఈ సుందరీకరణలో భాగంగా శుభ్రపరిచినప్పుడు ఇక్కడ అనాదిగా 600 సంవత్సరాల ముందు నుంచి ఉన్నటువంటి ఇది అనాదిగా 600 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ శివలింగం ఉన్నిందండి. ఈ శివలింగానికి అప్పుడు అన్నమాచార్యులు మొదట ఇక్కడే పూజలు చేస్తూ ఉన్నాడు. చూసిన తర్వాత మనకు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై చెన్నకేశ్వర స్వామికి మారి అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళాడు. కానీ మొదట స్టార్ట్ చేసింది అన్నమాచార్యులు ఇక్కడే స్టార్ట్ చేశారు. దీనిని కాలక్రమేణా కొద్దిగా శిథిలావస్థలోకి వెళ్ళింది. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకునేది ఏంటంటే ఈ ఈ శివలింగాన్ని కొంచెం దేవాలయంగా ప్రతిష్ఠించి ఆ తర్వాత పక్కనే అన్నమాచార్యులని ఇక్కడే ఒక స్తూపం పెద్దది 108 విగ్రహాలు రాస్తూ ఉన్నట్టు కవితలు రాస్తున్నట్టుగా రాస్తే చాలా బాగుంటుంది, చుట్టూ ఉన్న దానికి బాగుంటుందని నేను అందరూ కోరుకుంటున్నాను.